ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో ఈ 2026 సంవత్సరంలో భర్త ఆయుష్ను పుత్రలాభం కోసం చేసేటువంటి వట సావిత్రి వ్రతం ఎప్పుడు, అది జూన్ 29న లేక 30వ తేదీన ఎప్పుడు అని, ఈ జ్యేష్ఠ పౌర్ణమి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందో, అలాగే ఈ జ్యేష్ఠ పౌర్ణమి ఏరువాక పౌర్ణమి విశిష్టత ఏమిటో, ఈరోజు ఎవరిని పూజించాలో, ఈరోజు వీలు కాకపోతే మళ్ళీ ఈ వట సావిత్రి వ్రతాన్ని ఎప్పుడు చేసుకోవచ్చు అన్న విషయాల గురించిన పూర్తి వివరాలు ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. వట సావిత్రి వ్రతాన్ని సంవత్సరానికి 2 సార్లు జరుపుకుంటారు. వైశాఖ అమావాస్య నాడు, జ్యేష్ఠ పౌర్ణమి నాడు. వివాహిత మహిళలు భర్త దీర్ఘాయుషు, కుటుంబ సౌభాగ్యం కోసం ఆచరించే ముఖ్యమైన వ్రతమే ఈ వట సావిత్రి వ్రతం. ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించే స్త్రీకి సకల శుభాలు కలుగుతాయని, పాపాలు తొలగిపోతాయని నమ్మకం. ఈ జ్యేష్ఠ పౌర్ణమినే ఏరువాక పౌర్ణమి అని కూడా అంటారు. రోలుపైలే రోహిణి కార్తె వెళ్ళి తొలకరి చినుకులను తెచ్చే మృగశిర కార్తె రాకను స్వాగతిస్తూ జరుపుకునేదే ఈ ఏరువాక పౌర్ణమి. వర్ష ఋతువు ప్రారంభంలో వచ్చే ఏరువాక పౌర్ణమి రోజు రైతులు ఎద్దులను, నాగల్ని పూజించి దుక్కి దున్నడం ప్రారంభించేవారని ఈ పండుగ గురించి ఋగ్వేదంలో వివరించారు. ఈ ఏరువాక పౌర్ణమి సహజంగా కర్షకుల పండుగ. భూదేవిని నమ్ముకొని పంటలు పండించే రైతులు వర్ష ఋతువు ఆరంభంలో తొలకరి చినుకు కోసం ప్రార్థిస్తూ వర్షాలు సమృద్ధిగా కురవాలని, పంటలు బాగా పండి దేశం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఈ ఏరువాక పౌర్ణమి పండుగను జరుపుకుంటారు. ఈ ఏరువాక పౌర్ణమితో పాటు జ్యేష్ఠ మాసంలో, అందులో జ్యేష్ఠ పౌర్ణమి రోజు మహిళలు వట సావిత్రి వ్రతాన్ని ఆచరిస్తారు. వివాహిత మహిళలు తమ భర్తల దీర్ఘాయుషు, మాంగళ్య భాగ్యం కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన వారు ఈ వ్రతాన్ని ఆచరిస్తే ఎంతో మంచిది. పురాణాల ప్రకారం సావిత్రి యమధర్మరాజుని ఓడించి తన భర్త ప్రాణాలను గెలుచుకున్నందుకు గుర్తుగా ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈరోజు స్త్రీలు తమ కుటుంబ జీవిత భాగస్వామి దీర్ఘాయుష్ను కాంక్షిస్తూ మర్రి చెట్టుకు భోగాన్ని సమర్పించి దానిపై దారాన్ని చుట్టి పూజిస్తారు. ధూపదీప నైవేద్యాలు సమర్పించి 5 ముత్తైదువులకు పండ్లు తాంబూలంగా ఇస్తారు. ఒకవేళ ఈ వ్రతం రేపు చేయడం వీలు కాని వారు జ్యేష్ఠ అమావాస్య రోజు కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. ఈ 2026 సంవత్సరంలో జ్యేష్ఠ పౌర్ణమి ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం వర్ష ఋతువు జ్యేష్ఠ మాసంలో పౌర్ణమి తిథి అనేది జూన్ 28 ఆదివారం రాత్రి 2:46 ప్రారంభమై జూన్ 29 సోమవారం రాత్రి 4:52 అంటే జూన్ 30వ తేదీ తెల్లవారుజామున 4:52 వరకు ఈ పౌర్ణమి తిథి అనేది ఉన్నదండి. హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజు ఆ తిథిగా పరిగణిస్తాం కాబట్టి సూర్యోదయానికి పౌర్ణమి తిథి అనేది జూన్ 29న ఉన్నది కాబట్టి ఈ 2026 సంవత్సరంలో వట సావిత్రి వ్రతాన్ని జూన్ 29 సోమవారం రోజున జరుపుకోనున్నాము. ఈ వ్రతాన్ని ఆచరించే మహిళలు సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుభ్రమైన వస్త్రాలు ధరించి పూజ గదిని శుభ్రం చేసుకొని ముందుగా ఇలవేల్పుని పూజించుకొని తర్వాత త్రిమూర్తులను పూజించాలి. ఈ రోజున తప్పకుండా మర్రి చెట్టుకి 7 కానీ 108 ప్రదక్షిణలు కానీ చేస్తే ఎంతో మంచిది. మర్రి చెట్టు దీర్ఘాయువు, స్థిరత్వానికి ప్రతీకగా భావిస్తారు. అందుకే భర్త ఆయుష్ కోసం దీన్ని పూజిస్తారు. విశ్వాసం ప్రకారం చెట్టులో త్రిమూర్తుల సాన్నిధ్యం ఉంటుందని, మూలంలో బ్రహ్మ, కాండంలో విష్ణువు, కొమ్మల్లో శివుడు కొలువై ఉంటారని నమ్మకం. ఈ రోజున తప్పకుండా మర్రి చెట్టు కానీ రావి చెట్టు కానీ నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపాన్ని వెలిగిస్తే ఎంతో మంచిది. ఈ రోజున తప్పకుండా సావిత్రి సత్యవంతుని కథను శ్రద్ధగా వినాలి. పురాణాల ప్రకారం సావిత్రీదేవి తన భర్త సత్యవంతుడి ప్రాణాలను యమధర్మరాజు నుండి తిరిగి పొందిన రోజు ఈ రోజే. మర్రి చెట్టుగా పిలువబడే వటవృక్షం సాక్షిగా జరిగిన ఈ ఘటన మహిళల అచంచలమైన భక్తికి, ధైర్యానికి నిదర్శనం. ప్రతి సంవత్సరం మహిళలు తమ భర్తల క్షేమం కోసం, వైవాహిక జీవితం సుఖమయం కావాలని కోరుతూ ఈ వ్రతాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో పాటిస్తారు. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి.
మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.